എന്റെയും ഓണാശംസകൾ. സുഖം തന്നെയല്ലേ? ചിങ്ങമാസത്തിൽ വരണ ഈ തിരുവോണ ആശംസകൾ നിങ്ങൾ എല്ലാവർക്കും എന്റെ വക അതുപോലെ സ്റ്റാർ മഹിള പ്രോഗ്രാമിന്റെ വക നൽകുന്നു. എന്താ స్టార్ మహిళ 1500+. ఈ రోజు ఓణం పండుగ. దీని గురించి నేను ఇవాళ సుమ చేసి వచ్చాను ప్రోగ్రామ్ కి. మీ అందరికి బాగా తెలుసు కేరళలో ఓణం పండుగ అంటే చాలా చాలా ఫేమస్ పండుగ. సంక్రాంతి ఎలా చేసుకుంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, కేరళలో ఓణం పండుగ చేసుకుంటారు. ఓణం పండుగ రోజు మా మహాబలి వస్తారు. ఎవరు వస్తారు? అయ్యో, బాహుబలి రాజమౌళి షూటింగ్ ప్రభాస్ కి పోయారు. మహాబలి వస్తారు. ఓకే, మహాబలి వచ్చి అందరినీ చూసి అందరూ బాగున్నారు, మంచిగా పువ్వులు పెట్టుకున్నారని ఆశీర్వదిస్తారు. అందుకని మేము లేడీస్ అందరూ ఇవాళ ముందు వేష్టి వేసుకున్నారు. ఏంటి ఇది? మంచిగా మాట్లాడండి, బూతులు మాట్లాడద్దు. ఓకే, ముండం వేష్టి వేసుకుంటారు. మగవాళ్ళందరూ ముందు కట్టుకుంటారు. అందరూ హ్యాపీగా ఉండారు. మీ అందరికి ఓణాశంసകൾ. హ్యాపీ ఓణం. ఇవాళ ఒక స్పెషాలిటీ, ఓణం పండగ కాకుండా మీనా బర్త్డే కూడా. హ్యాపీ బర్త్డే మీనా. ఓకే, ఇప్పు നമ്മൾ ఇంట్రొడక్షన్స్ എടുക്കാം. శ్రావణి ఎక్కడి నుంచి వచ్చారు? మేదిపట్నం నుంచి. నేను అనుకున్నా మీరు మీ ఇంటి నుంచి వచ్చారని. సరిత ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం. భీమవరంలో ఏం తీసుకొచ్చారు నా కోసం? నేనే వచ్చాను. చాలా మీరు వస్తే నేను ఏం చేసుకోవాలి? మీతో ఆడుకోవాలా? అవును, ఆడుకోవడానికి కదా వచ్చాను. ഈ പിള്ളേരുടെ ഓരോരോ ജോക്ക് എനിക്ക് കേട്ട് കേട്ടിട്ട് മതിയായിട്ട് വയ്യ. എന്റെ ഗുരുവായൂരപ്പ. నా పేరు మేఘన. నేను వెంకటగిరి నుండి వచ్చాను. నేను ఆర్టిస్ట్. వెంకటగిరిలో సారీస్ చాలా ఫేమస్ కదా, నా కోసం ఏమైనా తీసుకొచ్చారా? చేతి కోసం తీసుకురాలేదు. వెంకటగిరి నుంచి చేతులు ఊపుకుంటూ వచ్చేసారు. నా పేరు సింధు. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నా పేరు సమైక్య. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చాము. డిగ్రీస్ ఫస్ట్ ఇయర్. నా పేరు ప్రియాంక. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతాను. డిగ్రీ సెకండ్ ఇయర్. మెడలో ఏంటి వజ్రాలేనా? అబద్ధాలు చెప్తున్నారు. మీరు కూడా గాలిలో ఏదో తవ్వారు. నాకు తెలుసు, మంచిగా మెరుస్తుంది. మేము మలయాళం వాళ్ళు ఎక్కువగా గోల్డే వేసుకుంటూ ఉంటారు. ఇదేంటో తెలుసా? ఇది పవన్ మాల. ఎంత ఇది? మీరు ఇక్కడ ఏమంటారు? కాశుల పేరు. కాశుల పేరు అది. సరే, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ആദ്യത്തെ റൗണ്ട് പ്രോഗ്രാമിലത്തെ ഞങ്ങൾ സ്റ്റാർട്ട് ചെയ്യാൻ പോണു. ആ റൗണ്ടിന്റെ പേര് പട്ടുകൊണ്ട് చూద్దాం. రెడీ? 1 2 3 గో. మీకు 10 points. ఓకే, రెడీ? 1 2 3 పో. ప్రియాంక, మీకు 12 పాయింట్లు. ప్రాచీన కాలం మ్యూజియంలో ప్రాచీన డైనోసార్ గుడ్లు ఎందుకు పెడతారు? మ్యూజియం లో ప్రాచీన కాలపు డైనోసార్ గుడ్లు ఎందుకు పెడతారా? వేరే గుడ్లు అయితే నాలాంటి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయి బాయిల్ చేసి తింటారు. కాదు మరి కొత్త గుడ్లు పెట్టలేరు కదా. ജോക്ക നല്ല ജോക്കാട്ടാ. നല്ല വിറ്റടിച്ചു. സമാധാനായി എനിക്ക്. പോയിക്കോളൂ. రెడీ గో. తువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం, తెగ అరిచి చుట్టూ చూడడం, ఇన్ని మార్పులకు కారణం
ఏమై ఉంటుందో. మీకు 14 పాయింట్లు. మనం గుడికి వెళ్ళినప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? నేను గుడికి వెళ్ళక ముందు కూడా ఇదిగో పెద్ద బొట్టు పెట్టుకున్నాను. ఇది మీకు తెలుసా ఏమంటారు మలయాళంలో? చందనం. చందనం చందనం ఏంటి? చందనం చందనం చందనం. మీకు మలయాళంలో నేను కొన్ని వర్డ్స్ నేర్పిస్తానే. మഴ మర. అయ్యో కాదు. రా రా మഴ మరం మరం. అయ్యో ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది. ఓకే సరే. గుడికి వెళ్ళినప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? గుడికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటారు కాబట్టి పెట్టించుకుంటాము. కాదు. కాదా? మరి ఎందుకు? అక్కడ ఉంటుంది కాబట్టి పెట్టుకుంటాం. గో. మీకు 16 పాయింట్లు. 1 2 3 4. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెరు వందే నీవేనా అతిశయం. 18 పాయింట్స్. మీకు 20 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ మొదలు పెడదాం. తారా హుషార్ పాట. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న తిల్లన నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనీనా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న తిల్లన నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చింది అన్న ముద్దు సాలనీనా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. మేఘనాకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు విన్న ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సింధు. ఏఆర్ రెహమాన్. మీకు 6 పాయింట్లు తీసుకోండి. ఒక డైలాగ్. మిస్టర్ మూర్తి ఉన్నారా? ఎవరు? నేను ఆయన ఫ్రెండ్ ని. ఎప్పటి నుంచి? ఆ ఆటో డ్రైవర్ తో ఒక బామ్మగారి కోసం రన్నింగ్ రేస్ చేశారే, అప్పటి నుంచి. ఏమండి
మీ ఫ్రెండ్ అంట ఎవరో బామ్మ కోసం రన్నింగ్ రేస్ చేశారంట కదా? అవి ఎప్పుడో చిన్న వయసులో ఒకసారి, అవన్నీ ఎందుకు ఇప్పుడు? నో నో నో, ఈయన కాదు, మిస్టర్ మూర్తి. నా పేరుదా ఎస్విఎస్ మూర్తి. మీకేం కావాలి? అడ్రస్ కరెక్టే, కానీ మీరు నేనే తేడా అంటారా? బై ఎనీ ఛాన్స్ ఇక్కడ అమితాబ్ బచ్చన్ అని ఎవరైనా ఉన్నారా? అమితాబ్ బచ్చన్ వచ్చారా? అంటే ఆయన ఇక్కడ లేరన్నమాట. పోనీ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ నెక్స్ట్ ఏఆర్ రెహమానా? అసలు ఏంటి నీ గొడవ? ఆ హీరోయిన్ అడిగిన 2 పేర్లు చెప్పండి. శ్రావణి, మూర్తి అండ్ మను. అయ్యో అది కాదు, అక్కడికి వెళ్ళి హీరోయిన్ వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అని అడిగింది కదా, అది చెప్పండి. ఓణం రోజు నేను నీకు మైనస్ చేయాల్సి వస్తుంది, -6. అమితాబ్ బచ్చన్ అడిగింది, సచిన్ టెండూల్కర్ అడిగింది, మూర్తిని కూడా అడిగింది. సరే ఇప్పుడు ఇంకో పాట. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా, నిన్ను హిందోళ రాగంతో హీటెక్కిస్తా. శంకరా శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో పూరండేస్తా, రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భస్మం చేస్తా. చేతులను పాడి ఉరుము మెరుపు కలిపి వాన కురిపించేస్తా, సససరిరి గగగ మమ స్వరములతోటి మధుర నిధుల గదుల తలుపు తెరిపించేస్తా, స్వరాల బ్రహ్మతోటి నీ కేటిర పోటీ, నీ నరాలతో సితారు వాయిస్తా. శంకరా శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా. సెల్ఫ్ కంట్రోల్ నీ బాడీతో వాయిస్తాడో. Do you want some music? Do you want some music? తకిట తకిట తక దికిట దికిట తక తకిట తకిట తక దిం దిం తా, మకిట మకిట నక రికిట రికిట తక తకిట తకిట తన తోం తోంత, దగిన దగిన దగ దిగిన దిగిన దిగ, తొంత తకిట తింత తకిట డమ్ డమ్ తింత తకిట తొంత తకిట భం భం, సాని ససాని 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 సగా సగగా 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 సగమా గమమా 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 గమపా మపపా 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 మపని పని పని సాని ససాని సగా సగా సమా గమా గమా. పాట ఏ సినిమాలోది? సింధు. ఇద్దరు అమ్మాయిలతో
మీకు 6 పాయింట్లు తీసుకోండి. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీ అందరి కోసం స్పెషల్ గా ఇవాళ ఓణం సద్య రెడీ చేశాను. చప్పట్లు కొట్టండి. ఓణం సద్య అంటే మేము ఓణం రోజు ఏం తింటామో అరటి ఆకులో అదంతా మీకోసం కూడా తయారు చేశాను. ఓకే సరే, అయితే ఓణం సద్య కన్నా ముందు మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. మంచిగా తినండి ఇవాళ ఓణం సద్య. ఓకే పాయసం ఎలా ఉందో చూద్దాం ఈలోగా. ఇవాళ ఓణం సద్యలో కొన్ని ఐటమ్స్ తగ్గాయి. రుచి పొడిഞ്ഞ పాయసం ఇది అరటికాయ చిప్స్. నేంద్రపഴం అని మా ఊర్లో దొరుకుతుంది. ఇక్కడ అరటిపండు ఇంత సైజులో ఉంటుంది, అక్కడ అరటిపండు ఇంత ఉంటుంది. ఆ అరటిపండు చిప్స్. యాక్చువల్లీ అరటిపండు మేము ఉడకబెట్టి పెడతాము, మీకు పెట్టట్లేదు, మీరు తినరు కాబట్టి. తొక్క తినొద్దు. బాయిల్డ్ రైస్ పెట్టాలనుకున్నా గానీ మళ్ళీ ఇవాళ అంతా మీరు నములుతారు, అందుకని ఈ రైస్ పెడుతున్నా. ఎవ్వరు సిగ్గుపడకుండా తినాలి మంచిగా. ఓకే ఒక్కటే మీరందరూ ఇవాళ డైజెస్ట్ చేసుకోవాలి. నేను వంటలన్నీ కొబ్బరి నూనెలో చేశాను. టేస్ట్ బాగుంటుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది కొబ్బరి నూనెలో తింటే. మీరు కూడా తినండి ఇవాళ మా ఓణం సద్య. తినండి. సాంబార్ కావాలా? పెరిగేసేయమంటారా? అప్పుడే సరే. ఇవాళ నేను ఓణం విశేషం మీకు చెప్పలేదు కదా, ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే కేరళ రాజ్యాన్ని మహాబలి అనే ఒక చక్రవర్తి పరిపాలించేవాడు. ఈ మహాబలి అనే చక్రవర్తి ఎవరు? రాక్షస చక్రవర్తి. కానీ ఈ మహాబలి చక్రవర్తి చాలా మంచివాడు, మంచిగా అందరిని చూసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇది మన దేవుళ్ళకందరికి చాలా కోపం వచ్చింది. దేవుళ్ళు అంటే ఇంద్రుళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనుకున్నారు ఈయన ఇంత మంచి పేరు తెచ్చుకుంటే మన పేరు బ్యాడ్ అయిపోతుందని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ఆ మహాబలి చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, అతన్ని ఎట్లాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి అంటే, అప్పుడు విష్ణుమూర్తి ఏం వేషంలో వచ్చాడు? వామనుడి వేషంలో వచ్చాడు. ఈయనకి దానం చాలా ఎక్కువ, ఎవరు వచ్చి ఏం అడిగినా పెడతారు. ఎవరు? మహాబలి చక్రవర్తి. అప్పుడు వామనుడు వచ్చి నాకు 3 అడుగుల భూమి కావాలి అంటే, బాబుకి 3 అడుగుల భూమి అని తీసుకో అన్నాడు. 1 అడుగు ఇక్కడ పెట్టాడు, 1 అడుగు అక్కడ పెట్టాడు. ఇంకో అడుగు ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ పెట్టమన్నాడు. అంతే, మహాబలి చక్రవర్తి కిందకి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను ఒక వరం కోరాడు, ప్రతి సంవత్సరం నేను ఒక్కసారి వచ్చి నా ప్రజల్ని చూసుకోవాలి అని. అది ఓణం రోజు. మా మహాబలి వచ్చేటప్పుడు మేము మంచిగా ఉన్నామని అందరం చూపించడానికి, చూపించడం కాదు నిజంగానే మంచిగా ఉన్నాం, ఇలా మొత్తం సద్య అరేంజ్ చేసి ఫ్లవర్స్ డెకరేషన్ తో రెడీ పెడతాం. అది కాకుండా కేరళలో ఇప్పుడు రైస్ హార్వెస్ట్ సీజన్. సంక్రాంతి ఎప్పుడు హార్వెస్టింగ్ కదా, అలాగా అక్కడ కూడా హార్వెస్టింగ్. అందుకని అది ఇది కలిసి వస్తుంది. అది అయిపోయింది, తినండి. ఇంకా తినండి. ఇప్పుడు నేను సాంబార్ వేస్తాను. చార్మేళ ప్రోగ్రామ్ లో ఎప్పుడు ఇట్లా నేను వడ్డించలేదు. ఈ రోజు మీకోసం కేరళ సాంబార్, కేరళ సద్య. ఏయో మొహమాట పడుతున్నారు? లేదు, కొంచెం సాంబార్ చేతిలో పట్టి తాగండి, బాగుంటుంది. అది తాగండి, మంచిగా ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఎన్టీఆర్ కేరళకి వెళ్లి అక్కడ రౌడీ గ్యాంగుల్ని ఆట కట్టించి మన రాష్ట్రానికి వస్తాడు. అది రాజమౌళి సినిమా. ఆ సినిమా పేరు చెప్పు. మన ఎన్టీఆర్ వెళ్ళి అక్కడ నువ్వు విసిరేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. చెప్తాను. రాజమౌళి సినిమా. ఆప్షన్స్ కావాలా నీకు? ఏ సింహాద్రి, బి సాంబా. అయ్యో, ఈ పిల్ల సాంబార్ ఎక్కువైంది అందుకే సాంబా చెప్పింది.
సింహాద్రి మర్చిపోయింది ఇది. కేరళలో సింగమలై. అది పోయింది. పో, కొంచెం అన్నం ఇస్తానుండు. పాయింట్లు రాలేదు, రైస్ వేసుకో. ఒరే అవియలు కావాలా వద్దా? అప్పుడం కలుపు. ఏంటి నువ్వు మొహమాట పడుతుంది? సెకండ్ క్వశ్చన్, మీనా తల్లి పేరేమిటి? ఆప్షన్ ఏ సుభద్ర, బి రాజమల్లిగ. రాజమల్లిగ. ఇది కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. సింధు. సింధు ఎంత? 3. సరిదా, ఇవన్నీ కలుపుకో. పట్టు. చిప్స్ మంచిది ఆరోగ్యానికి. బనానా చిప్స్ హెల్దీగా అవుతావు నువ్వు. చాలు. ముఠా మేస్త్రి సినిమాలో మీనా పక్కన హీరో ఎవరు? చిరంజీవి. తీసుకో తీసుకో. 6. సమైక్య 3, సింధు 3. అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్లలో ఎవరికి మలయాళ చిత్రసీమలో ఎక్కువ మార్కెట్ ఉంది? నాకు తెలుసు. ఆప్షన్ ఏ అల్లు అర్జున్, బి ప్రభాస్. అల్లు అర్జున్. మీకు 3 పాయింట్లు తీసుకో. శ్రావణి 1, మేఘనా 1, ప్రియాంక 1. మేఘన, ప్రియమణి, కాజల్, తాప్సీలలో మలయాళ భామ ఎవరు? తాప్సీ. అయ్యో ప్రియమణి. అయ్యయ్యో పాయింట్లు పోయాయి. పోనీలే, అప్పుడం కలుపుకో. ఓకే, సెకండ్ క్వశ్చన్, గాంధీవం అనే సినిమాలో నటించిన మలయాళ నటుడు ఎవరు? ఆప్షన్స్ ఏ మోహన్ లాల్, బి సురేష్ గోపి. సురేష్ గోపి. పోయింది మళ్ళీ. అయ్యో, మోహన్ లాల్, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళందరూ ఉన్నారు. మోహన్ లాల్, మమ్మూటి మలయాళంలో పెద్ద సూపర్ స్టార్స్. సింధు, కొబ్బరి నూనెతో ఎక్కువగా వంటలు చేసేది ఏ రాష్ట్రంలో? కేరళ. ఇందాక నేను అనవసరంగా ఆన్సర్ చెప్పేశాను. అయ్యో అంటే గురువారప్ప. ఓకే, 6 పాయింట్లు తీసుకో. సరిత 3, సమైక్య 3. నటి శారద ఏ భాష చిత్రాలలో నటించి ఊర్వశి అవార్డు సాధించారు? ఆప్షన్స్ ఏ గుజరాతీ, బి మలయాళం. మలయాళం. శారద గారు మలయాళంలో తులాభారం అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఆవిడకి ఊర్వశి అవార్డు వచ్చింది. వరుసగా ఆవిడ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్, నేషనల్ అవార్డు. ఆ తెలుగులో పేరు సంపాదించారు శారద గారు, కానీ ఫస్ట్ మలయాళంలో సంపాదించారు పేరు. మీరు 3 పాయింట్లు తీసుకో. శ్రావణి 1, మేఘనా 1, ప్రియా 1. నువ్వు ఇప్పుడు సమైక్య. మీనా ప్రెసిడెంట్ గారి పెళ్ళాంగా చేసిన సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ బాలకృష్ణ, బి నాగార్జున. బాలకృష్ణ. నువ్వు మంచి సాంబార్లో కాలేసావు. రాంగ్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మలయాళం నుంచి తెలుగుకి డబ్ అయిన ఉర్మి సినిమాలో ఒక హీరోయిన్ పేరు చెప్పండి. ఆప్షన్స్ ఏ జెనీలియా, బి తాప్సీ. జెనీలియా. ఆ సినిమాలో జెనీలియా, నిత్యా మేనన్, తబ్బు, విద్యాబాలన్ అందరూ ఉన్నారు. కరెక్ట్. 3 పాయింట్లు నీకు. సింధు 2 పాయింట్స్, సరిత 1 పాయింట్. ప్రియాంక, నిత్యా మేనన్, నయనతార, అనుష్కలలో సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పగలవారు ఎవరు? నిత్యా మేనన్. నిత్యా మేనన్ మంచి మా డబ్బింగ్ కాదు, సింగింగ్ కూడా చేస్తుంది. మీకు తీసుకోండి. 6. సమైక్య 3, సరిత 3. చంద్రముఖి సినిమా మలయాళం వర్షన్ లో జ్యోతిక పాత్ర ఎవరు చేశారు? సౌందర్య. ఆప్షన్స్ తీసుకోకుండా చెప్పేశారు. తప్పు సమాధానం. శోభన చేశారు. సినిమా పేరు మణిచిత్ర తాళిల్. శోభన చేసిన 15-17 ఇయర్స్ తర్వాత కన్నడలో సినిమా తీశారు ఫస్ట్. అప్పుడు సౌందర్య చేశారు. ఆ తర్వాత తమిళ తీసి దాన్ని మళ్ళీ తెలుగులోకి డబ్బింగ్ చేశారు. కానీ ఫస్ట్ మాత్రం చేసింది శోభన. అప్పుడు ఆవిడికి నేషనల్ అవార్డు వచ్చింది సినిమాకి. అది మ్యాటర్. దీనికి పాయింట్లు రాలేదు. ఇదిగో ఇక్కడ పాయసం పోస్తా, నువ్వు ఇప్పుడు దీన్ని తినాలి. తిను. అట్లా కాదు, ఇట్లా ఇట్లా నాకాలి. అప్పుడు ఆకులో ఉండే టేస్ట్ అంతా నోటికి వస్తుంది. మంచిగా తిను, మొహమాట పడదు. ఇది మన స్టైల్. మనం అమెరికా లాగా తినకూడదు, మంచిగా తినాలి ఇక్కడ. అది
కుర్మా పాయసం బాగుంది. థ్యాంక్స్. చేయించారా చేశారా? అరిటాకు మాత్రమే నేను చేశాను. వెరీ గుడ్. ఇలా తినాలి, ఆకు కడగాల్సిన అవసరం రాకూడదు. నాకు కొంచెం పాయసం వేయండి చాలు. పాయసం ఎలా తాగాలో నేను చూపిస్తాను. పెట్టండి ఇక్కడ. ఇంకొంచెం పెట్టండి. స్టాప్. పాయసం తాగే ముందు ఉంగరాలు తీసేయాలి. పాయసంతో పాటు ఉంగరం కూడా పోతుంది. తర్వాత ఆకులో చిల్లు లేకుండా చూడండి. ఓకే, గాజులు కూడా తీసేస్తే బెటర్. ఇప్పుడు కోర్స్ ఏంటో ఒకసారి చూడండి. బోలో చిత్రం బోలో. ఇవాళ ఓడం కాబట్టి ఎవరెవరు వస్తారు చూద్దాం. నిత్య మీనన్. మలయాళం గెటప్లో వచ్చింది. ప్రియాంక నిత్య మేనన్. 6 పాయింట్లు. ఇక్కడ కూచిపూడి డాన్స్ బాగా ఫేమస్ కదా. మలయాళంలో మోహిని ఆటం చాలా ఫేమస్, అమ్మాయిలు నేర్చుకుంటారు. తర్వాత కథകളി మీకు బాగా తెలుసు. అది కాకుండా ఫోక్ డాన్స్, జానపద నృత్యం అంటే కైగొట్టి కళి. నేను ప్రోగ్రామ్ బిగినింగ్ లో ఇట్లా చేశాను. అది కైగొట్టి కళి. లేడీస్ అందరూ రౌండ్ గా నిలబడి బతకమ్మలాగా ఆడతారు, ఇట్లా చేతులు కొట్టుకొని. అది ఆట. నెక్స్ట్ చిత్రం. అల్లు అర్జున్. తీసుకోండి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రియమణి. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సరిత. నయనతార. నయనతార సీత పాత్రలో మంచిగా చేసింది కదా. మలయాళి. యాక్చువల్ నేమ్ డయానా మరియం కురియన్. సేమ్. నయనతార 6. నెక్స్ట్ చిత్రం. శ్రావణి. అసిన్. కరెక్ట్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మహేష్ బాబు కూడా మలయాళంలో చాలా క్రేజ్ ఉంది. చూద్దాము. 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఆటాడుకుందాం. ఫస్ట్ మీరు అరటిపండు తినండి, తర్వాత బందాట, మంచినీళ్ళు. ఇప్పుడు ఈ రింగులో నిలబడి ఇది ఇట్లా టేపు పెద్దగా చేసుకొని, ఇది లాగకూడదు, దీన్ని ఇలా మెల్లిగా, అయ్యో అలా పోకూడదు, అది మెల్లె స్లోలీ ఇట్లా ఆడాలి. ఇక్కడ ఆగిన దానికి 6 పాయింట్లు. 1 2 3 గో. రింగ రింగ రోజెస్ వంకర రింకర
Ricky, anytime I don't care. అయ్యో ఒకటి ఉండింది ఇంకొకటి దాన్ని కొట్టేసింది 3 18 పాయింట్స్ హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో ఈ చెయ్యి మీరు ఇక్కడ నుంచి నేనేం చెప్పాను ఇక్కడ నుంచి ఇలా పెట్టాలని చెప్పాను మీరు మంచిగా ఇక్కడ పోయి పెడుతున్నారు చీటింగ్ టేప్ ఎక్కువ లాగాలి ఓకే 3 18 పాయింట్స్ డిన్నర్ సెట్ 1 2 3 గో రెండు 3 30 పాయింట్లు వాటర్ ప్యూరిఫైయర్ 1 2 3 గో మూడు 6 36 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 1 2 3 గో
2, 3, 30. రోటీ మేకర్. మీ టార్గెట్ 8 6లు 48 పాయింట్లు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఇందులో ఒకటి మైనస్, మీరు సరిగ్గా లాగలేదు. అంటే లాగేశారు మీరు, ఇట్లా చేయలేదు. 3 3 36. హండీ సెట్. అప్పటి వరకు తక్కువ మార్కులతో ఉన్న నా ఓణం సద్య తిన్న తర్వాత ఎక్కువ పాయింట్లు సంపాదించుకొని ఇవాళ విన్నర్ అయింది సింధు. చిన్నదాన నీ కోసం